ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ వీడియోలో కనకదుర్గమ్మ తల్లి గుడిలో నిద్ర చేయడం, అలాగే మెట్లు పూజ, ఆషాఢంలో ఇచ్చే సారీ, వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైంది కదా. నాకు తెలిసినంత వరకు ప్రతి ఊర్లో ఉన్న అమ్మవార్లకి ఆషాఢంలో ఇలా సారీని అయితే కనుక తీసుకువెళ్తారు. ఆడవాళ్ళంతా అంటే చిన్న ఊర్లు అనుకోండి, ఒక్కొక్క వీధి లేదంటే కనుక కొన్ని కొన్ని వీధులు అన్నీ కలిసి లేదంటే కొన్ని ఏరియాలు అందరూ కలిసి ఇలా అమ్మవార్లకి సారి తీసుకొని వెళ్తారు. మ్యాక్సిమం ఊర్లో అయితే కనుక జరిగే ప్రాసెస్ ఇదే అనమాట. ఆషాఢ మాసం అంత ప్రత్యేకమైంది, మనం అమ్మవారికే సారి పెట్టే అంత ప్రత్యేకమైంది అనమాట. అలాగే నిద్ర చేయడం విషయంకి వచ్చేటప్పటికి మేము ఎప్పటి నుంచో విజయవాడలో ఉన్నాం, కానీ ఎప్పుడు నిద్ర చేయలేదన్నమాట. అంటే అవకాశం రాకో ఆ దేవుడు మమ్మల్ని రప్పించుకోకో అన్న విషయం అయితే కనుక మాకు తెలీదు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఏది జరగాలి అనుకుంటే అప్పుడు అదే జరుగుతుంది అన్న దానికైతే కనుక ఇది మాకు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా వెళ్ళలేకపోయాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అయితే కనుక పర్టికులర్గా నిద్ర చేయడానికే వస్తూ ఉంటారు కదా. నేను లాస్ట్ వీడియోలో మోపిదేవిలో నిద్ర చేయడం గురించి కూడా చెప్పాను కదా. అప్పుడు మా వదినే రమ్మంది, ఇప్పుడు కూడా మా వదినే రమ్మంది అనమాట. ఇంకా వచ్చాక మేము అక్కడికి మోపిదేవి వెళ్ళినప్పుడు ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే విజయవాడలో మా ఇంటికి దగ్గరే గుడి కాబట్టి ఇంట్లో తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేటప్పటికే మొత్తం అంతా అయితే కనుక ఫిల్ అయిపోయింది. అప్పటికే జనాలు అనేవాళ్ళు వచ్చేసారు. ఇక్కడ మనకి మెట్లు పూజ చేస్తాం కదా, లిఫ్ట్ ఉంటుంది కదా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లిఫ్ట్ సైడ్ అయితే కనుక మనం ఇలాగా నిద్ర చేయడానికి అయితే కనుక ఇలా బయటే వేసేసుకొని ఉన్నారు. మనకి అదర్ సైడ్ ఉంటుంది కదా, మనం కొండ ఎక్కుతాం కదా, ఆ కొండ ఎక్కి సైడ్ కాకుండా వేరే సైడ్ అయితే కనుక ఇలాగా ఉంటుంది అనమాట. మనకి కొండ చర్యలు విరిగిపడినప్పుడు ఆ మార్గం ఏదైతే ఉన్నదో అది క్లోజ్ చేసి వేరేది లిఫ్ట్ ఉన్న సైడ్ అయితే కనుక పంపించారు కదా, ఆ మార్గం అయితే కనుక ఎగ్జాక్ట్గా అనమాట. మేము వచ్చేటప్పటికే చూసారా ఎంతమంది జనాలు ఫిల్ అయిపోయారు. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక వస్తారనమాట. మేము వెళ్ళిన రోజు గాలి అయితే బాగుంది, దోమలు అలాంటివి ఏమీ లేవు. ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చక్కగా మోపిదేవిలో ఎలాగైతే పెట్టారో అలా పెట్టుంటే కూడా బాగుండు. మాకైతే ప్లేసెస్ లేవు. అలాగే ఈ ఫ్రంట్కే ఎందుకు పడుకుంటున్నారు అని అంటే, మళ్ళీ మనం లేచి కృష్ణానదిలో స్నానం చేయాలి కదా. కృష్ణానదిలో స్నానం చేయడానికి ఇక్కడి నుంచి అయితే కనుక ఈజీ అవుతుంది. అలాగే మేము ఇక్కడ పైన పక్కన సైడ్ మనకి రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అయితే కనుక మేము వెళ్ళిన వాళ్ళం అందరం పడుకుని పోయాము. మీకు ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా, మనకి ఎగ్జాక్ట్గా లిఫ్ట్ ఉంది చూసారా, అక్కడైతే కనుక కొంచెం నీట్గా అయితే కనుక నేల ఉంటుంది. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడుచుకుండా రావాలి అని అంటే కనుక అవ్వదు. కాబట్టి మేమైతే కనుక ఇక్కడ పడుకుని పోయాం. అలాగే పార్కింగ్కి వచ్చేటప్పటికి బండికి 20 రూపీస్ తీసుకుంటారు. మనకి డేలో 10 రూపీస్ తీసుకుంటారు కదా, నైట్ అయితే కనుక 20, కార్కి 50 అయితే కనుక 100 అయితే కనుక తీసుకుంటారనమాట ఆ నైట్ అంతా పెట్టడానికి. అంటే మళ్ళీ మనం ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నామో అప్పుడు వరకు వెళ్ళడానికి అనమాట. మేము వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్ నైటే వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఇలాగ అందరూ అయితే కనుక ఎవరి ప్లేస్లో వాళ్ళు చక్కగా పడుకుని పోయి ఉన్నారు, ఫుల్ మత్తుగా. అంటే చలి వేసే అంత చల్లగా అయితే కనుక గాలి వచ్చింది. అలాగే మనకి ఓంకారం ఉంటుంది కదా, మనకి కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఆ ఓంకారం ఎదురుగా పడుకున్నట్టయితే కనుక పడుకున్నాం. అంటే ప్లేస్ మాకు అక్కడ దొరికింది, కానీ ఆ ఓంకారం అయితే కనుక చాలా బాగా అయితే అనిపించింది అనమాట. మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. అంటే ఆ టైంకి అన్నీ క్లోజ్లోనే ఉంటాయి కదా, అలా క్లోజ్లోనే ఉన్నాయన్నమాట. మేము ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో అయితే కనుక వేసుకున్నాము. మనకి ఇక్కడ టీ కావాలంటే టీ అమ్మే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మేము అప్పుడు పడుకొని మార్నింగే 4కి అయితే కనుక లేచిపోయాము అనమాట. మార్నింగే 4కి లేచి కృష్ణానదిలో స్నానం చేసేసి, మనకి అక్కడ పసుపు కుంకాలు వదలాలనుకుంటున్నారు, ఏం వదలాలనుకుంటున్నారు అన్నది మీ ఇష్టం. ఆ పసుపు కుంకాలన్నిటిని అక్కడ వదిలేసిన తర్వాత స్నానాలు చేసేసి కొంతమంది తడి బట్టలతో వచ్చి మెట్లు పూజ చేస్తారు. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం బట్టలన్నీ ఆరిపోతాయి అన్నమాట. మేము
అక్కడే బట్టలు అనేవి మేము తీసుకొని వెళ్ళిపోయాం కాబట్టి అవి చేంజ్ చేసేసుకొని మార్నింగ్ అయితే కనుక 4కి ఇలాగ వెళ్తున్నాం. మేము వెళ్ళేటప్పుడు కూడా కొట్లు ఏం తీయలేదు, మీకు అంత క్లోజ్డ్గానే ఉంటుంది అనమాట. నేను లాస్ట్ టైం మెట్ల పూజ చేసినప్పుడు మార్నింగ్ 6-6:30 కాడి నుంచి స్టార్ట్ చేసినట్టున్నాను. అప్పటికి జనాలు వచ్చేసి నాకు ప్లేస్ అనేది దొరకలేదనమాట. కానీ ఇప్పుడైతే కనుక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా నిద్ర చేసేసుకొని, అప్పుడు నిద్ర చేసేటప్పటికి ఏంటంటే మనకి లేపుతారు అక్కడ అదే గుడి తెరిచే వేళ అయింది, లెగిసేవాళ్ళు లెగండి అని చెప్పి లేపుతారనమాట. మేము వెళ్ళేటప్పటికి మాతో పాటు ఇక్కడ ఇలాగ వీళ్ళు కూడా ఎక్కడి నుంచో సార్ తీసుకొని వచ్చారు. ఈ ఆడవాళ్ళందరూ అక్కడ నిద్ర చేసి ఆ సార్ని అయితే కనుక పట్టుకొని మెట్ల మార్గం నుంచి వెళ్ళాలనుకుంటే మెట్ల మార్గం నుంచి వెళ్తారు, లేదంటే కనుక లిఫ్ట్ నుంచి వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ నుంచి కూడా వెళ్తారనమాట. చక్కగా అమ్మవారికి చలివిడి వడపప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకొని తీసుకొచ్చేసుకోండి. మేము చలివిడి వడపప్పు కోసం ఒక బాక్స్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచి పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇలాగ చలివిడిలో వాటర్ పోసేసుకొని తర్వాత పిండిని ఇక్కడ చలివిడి కింద అయితే కనుక కలిపేసుకున్నాం అనమాట. అలాగే మనం మెట్ల పూజ చేసేటప్పటికి మన కాలుకి పసుపు అనేది ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు ఇక్కడ 2 గుడులు ఉన్నాయి కదా, గుళ్ళు అనేవి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు కాబట్టి ఓపెన్ చేయలేదు. అలాగే మొత్తం కూర్చొని పూజ చేసుకోగలిగే అంత ఖాళీ ఉంది. నాకు అసలు ఇలా ఖాళీగా చూసేటప్పటికే చాలా ఆనందం వేసేసింది అనమాట. అంత మంచిగా అయితే కనుక అనిపించింది. ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు అంటే మనం ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే కనుక చాలా చక్కగా దర్శనం అయిపోతుంది. మేము థర్స్డే నైట్ నిద్ర చేసాం. అంటే ఫ్రైడేకి మనకి ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే అనమాట. అసలు ఆషాఢంలో గుళ్ళు ఖాళీ ఉండట్లేదని చెప్పి మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఆ టైంకి మాకు దర్శనం అవుతుందా లేదంటే కనుక ఇబ్బంది పడిపోతామేమో అని అనుకుంటా ఉన్నాం. కానీ చాలా బాగా అంటే చాలా బాగా దర్శనం అయింది. అంటే క్రౌడ్ ఇప్పుడు మెట్ల పూజ దగ్గర కూడా క్రౌడ్ ఏం లేదు కదా, ఎవరి కాళ్ళు పెట్టుకొని నిదానంగా అయితే కనుక వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు 1 అవర్ మాత్రమే పట్టిందనమాట. మీరు ఇంటిగా తెచ్చుకున్నప్పుడు ఒక 1/2 kg పసుపు, దాంట్లో హాఫ్ అయితే కనుక మీరు కుంకుమ అయితే తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే మీరు పెట్టేదాన్ని బట్టి, మీరు పసుపు పెట్టి ఒక బొట్టు పెడతారా, కుంకుమ బొట్టు 3 పెడతారా, 5 పెడతారా, దాన్ని బట్టి. అలాగే నిమ్మకాయలు తెచ్చుకునే వాళ్ళు నిమ్మకాయ దీపాలు, అమ్మవారికి గాజులు కుంకుమ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. మోకాళ్ళ మీద వెళ్ళే వాళ్ళు మోకాళ్ళ మీద వెళ్తూ ఉంటారు. కొంతమంది ఈ మెట్లకే 3 సార్లు పసుపు కుంకుమ పెడతానని చెప్పి మొక్కుకుంటారనమాట. వాళ్ళు 3 సార్లు అయితే కనుక పెడతా ఉంటారు. ఇలాగ నేను మా వదిన అయితే కనుక ఇంకా పూజ చేసేసుకొని మెట్లు పూజ చేసుకుంటే వెళ్ళిపోయాం. మాకు 1 అవరే పట్టింది. చుట్టూ చూసారా చీకట్టుగానే ఉంది, ఇంకా వెలుగు అనేది రాలేదనమాట. వెలుగు రాకముందే మేము వెళ్ళిపోయాం. ఈసారి మెట్ల పూజ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇలాగ ప్లాన్ చేసుకోండి, అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే పొద్దున్న అయిపోయిన తర్వాత అంటే నేను పొద్దున్న కూడా చేశాను. కుదరలేని వాళ్ళు అలా చేసుకోండి. కుదిరిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మముహూర్తంలోకి వెళ్ళిపోండి. అలాగే ఇప్పుడు మాకు మెట్ల పూజ అయిపోయిన తర్వాత క్లైమేట్ చూసారా ఎలాగుందో, ఇంకా అప్పుడప్పుడే పొద్దు పొడుస్తుంది అనమాట. అంత బాగా అయితే కనుక ప్రశాంతంగా అయిపోయింది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు అలా ప్లాన్ చేసేసుకోండి. మనకి పొద్దున అయ్యి కొద్ది అసలు ఇక్కడ ఏవి ఖాళీ ఉండవు కదా, మాకైతే కనుక చక్కగా మంచిగా వచ్చింది. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం 500 రూపీస్ లైన్లోకి వెళ్తామా, గర్భగుడిలోకి వెళ్తామా, ఏది అవైలబిలిటీగా ఉంటే ఆ దాంట్లోకి వెళ్తూ ఉంటాం. మాకు తెలిసింది, మేము ఫాలో అయ్యే టిప్ ఏంటంటే ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, ఫ్రీ దర్శనంలోని మన ఫస్ట్ లైన్ ఉంటుంది. మనం ఎట్నుంచి ఎంట్రన్స్ అయినా కూడా లెఫ్ట్లో ఫస్ట్ లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో నుంచి వెళ్తే మీరు అమ్మవారిని చాలాసేపు చూసుకోవచ్చు అనమాట. అంటే లైన్ స్లోగా వెళ్తూ ఉంటుంది, అమ్మవారు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మేము అబ్జర్వ్ చేసింది. మీరు కూడా నచ్చితే కనుక ఈసారి నుంచి ఆ టిప్ ఫాలో అయిపోయింది. చక్కగా మేము బయటకు వచ్చేటప్పటికి 6 కూడా అవ్వలేదు. అంటే 6కి మళ్ళీ అమ్మవారి దర్శనం ఆపుతారు కాబట్టి మీరు దాన్ని ప్లాన్ చేసుకొని అయితే కనుక మీరు మెట్ల పూజ అనేది చేసుకోవాలి అని అనుకుంటే కనుక స్టార్ట్ అవ్వండి. మేము మొత్తం అయిపోయి మేము మాకు ఆ 6కి ఆపకముందే మాకు దర్శనం అయితే కనుక అయిపోయిందనమాట. మేము ఇంకా వెయిట్ చేసింది ఏంటంటే పులిహోర కోసం కింద వెయిట్ చేసాం. అప్పటి వరకు అయితే కనుక వెయిటింగ్ అనేది ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత 6 నుంచి 6:10 6:20 వరకు అయితే కనుక కింద వెయిట్ చేసామన్నమాట. ఈసారి అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఎక్కువసేపు అమ్మవారిని చూసుకుంటా ఉన్నాము. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అనమాట. ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు కుంకుమ పూజలకు కూడా కూర్చోవాలి అన్నట్టయితే కనుక అనిపించింది.
ఇది ఈ వీడియోలో నేను చెప్పాలి అని అనుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. మెట్ల పూజ కానీ ఆషాఢ మాసంలో ఎవరైనా సారె తీసుకెళ్ళాలి అని అంటే మీకు తోచినట్టుగా ఏది తోచితే అది తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే కనుక చూపించండి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు తీసుకొని వెళ్ళండి. నేను వీడియోలో మెట్ల పూజలో ఫస్ట్ చూపించాను కదా, అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచినట్టుగా తీసుకొచ్చి ఆ అమ్మవారికి చూపించి అక్కడ వాళ్ళైతే కనుక పంచుకున్నారనమాట. అలాగా ఏ ఏరియా నుంచి తీసుకురావాలనుకుంటున్నారో ఆ ఏరియా నుంచి పర్టికులర్గా ఆడేనే తీసుకురావాలి అన్న రూల్ అయితే కనుక ఏం ఉండదన్నమాట. చక్కగా మీరు అందరూ అనుకొని లేదు ఇండివిజువల్గా తీసుకొని వెళ్ళాలన్నా తీసుకొని వెళ్ళి అమ్మవారికి చూపించి ఇంటికి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని ఎవరికైనా పంచుకోవచ్చు. ఇదేనండి ప్రాసెస్. అంటే చిన్న ఊర్లో ఉన్న గుళ్ళో ప్రాసెస్ వేరుగా ఉంటుంది, పెద్ద పెద్ద గుళ్ళో ఉన్న ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే భక్తుల రద్దీ అక్కడ వేరుగా ఉంటుంది, ఇక్కడ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలాగ ప్రాసెస్లో అయితే కనుక చేంజెస్ వస్తాయి అన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. థ్యాంక్